ఎవరు వాళ్ళ నాన్న రావట్లేదు, పట్టించుకోవట్లేదు వాళ్ళ నాన్న. ఇప్పుడు ఈ అమ్మాయి ఏ క్లాస్ అవుతుంది? మాట్లాడలేదు. ఈ అమ్మాయి 9th క్లాస్. ఇప్పుడు చదువుతుందా మానేసిందా? చదివిస్తే వాళ్ళకి సపరేట్ గా ఉంటది కదా. ఇక్కడికి వచ్చి మాట్లాడండి. పర్లేదు, నువ్వు మంచిగా చదువుతున్నావా? పేరేంటి? ఇట్లా దుర్గా భవాని. ఎక్కడ స్కూల్? ఎక్కడ? పట్వారి. ఇప్పుడు ఎప్పుడు మరి అది సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలంటున్నాను? ఇప్పుడు టెస్ట్లకి ఎంత? టెస్ట్లకి వరకు అదే సర్జరీ వరకే ఆరోగ్యం చేస్తున్నారు. టెస్ట్ వరకే తీసుకొచ్చి ఇంకొక ఆయన ఈయన కలిసి 60,000 ఇచ్చాడు. మేము తీసుకెళ్ళాము. ఆ డబ్బులు తీసుకెళ్తే అదే అది గాడి సర్టిఫికేట్ ఇస్తారంట. అదే మే 5వ తారీఖు రాశారు. ఆ రోజు వస్తే పెట్టినాను, మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తా అన్నారు. ఇప్పుడు అమ్మాయి మాట్లాడలేదు, తర్వాత వెనుకడి కూడా లేదు. నాకు ఎప్పుడు అవుతుంది తీసిన అలో అలో అంటా నేను తీసుకేస్తుంది. ఆ పాపగా కాడే సర్జరీ అది కేర్లో మాట్లాడాలి, అదైతే ఓకే. కానీ ఇక టెస్ట్కి దానికి వీళ్ళు సర్లేదు. అది సెట్ ఎట్టగే మామూలుగా చేశాక ఆపరేషన్ చెక్ చేసిన తర్వాత ఒక 2 months మళ్ళీ ఒకవేళ మాట్లాడకపోతే మళ్ళీ ఆపరేషన్ ఆపరేషన్ చేయాలా. మళ్ళీ ఒకవాడు వస్తే మాట నేర్పిస్తా చేరే పంపించాలంట. అంటే ఆమె వినపడక మాట్లాడలేకపోతుందా, లేదంటే రావట్లేదు, ఫోన్లో ప్రాబ్లం ఉందా లేదంటే. ఈ పాపకి ఎప్పుడు ఎగ్జామ్స్? ఎప్పుడు ఎగ్జామ్స్? 8th. మరి 8th తర్వాత వెళ్తావు, సర్జరీకి వెళ్తావా? చెప్పు, ఏమవుతావు పెద్ద అయ్యాక? ఎందుకు సిగ్గుపడుతున్నా చెప్పు. ఏ జాబ్ చేస్తావు? ఏం కాదు, నీకు ఏం కాదు. మొత్తం మీ ఫ్యామిలీ నువ్వే చూసుకోవాలి. మళ్ళీ మీ ఫ్యామిలీ మొత్తం నువ్వే చూసుకోవాలి. అమ్మమ్మని, తర్వాత అమ్మని, అందరినీ నువ్వే చూసుకోవాలి. చెల్లి కూడా నువ్వే చూసుకోవాలి వస్తుంది రేపు. ఆ పిల్లగానే వెళ్తే మాట రాపోయినా కానీ అక్కడైనా అమ్మ అమ్మకే అమ్మ కొద్దా సరే అండి. ఇప్పుడు ఈ అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి అది ఆపరేషన్కి వెళ్ళే ముందు మేము ఎంత కొంత మనీ కలెక్ట్ చేసి మళ్ళీ నేను వచ్చి ఇక్కడ ఇస్తానమాట. అన్నా నేను వస్తాను, ఇద్దరం వస్తాను. ఒకసారి పరీక్షలు అయిన తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎట్లాగో ఎగ్జామ్స్ తండ్రి పట్టించుకోవాలి. మా అమ్మ దగ్గర డబ్బులు ఉండాలని పెట్టట్లేదండి. ఇద్దరు కొడుకులు ఉండాలి, ఇంకా నాన్నగాక. మరి ఇంకేమైంది? వాళ్ళకి ఇద్దరు మగోళ్ళే, ఇద్దరికి ఇద్దరు నలుగురు మగోళ్ళే. వీళ్ళని అసలు చూడదండి, పట్టించుకోలేదు. అసలు ఏం పెట్టినా ఏం పెట్టవలసింది. మీకు ఒక అమ్మాయి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పెద్ద తయారులో చూస్తే నా కొడుకు వాడు కూడా మంచివాడు కదా, అది కాబట్టి చూస్తున్నాను. అదే ఈ 4 ఉండే పరీక్షలు రాపించండి. అయిన తర్వాత అక్కడికి వెళ్ళి అది పంపిద్దామంటే అక్కడేనండి. అదే ఈ 4 పంపించండి. ఎగ్జామ్స్ అయినట్టు ఉంటుంది, వాళ్ళ నాన్న దగ్గర ఎగ్జామ్స్ అక్కడికి వెళ్ళి రాయాలి. పట్వారి కూడా నేను
నేను అదే అంటున్నా. ఎగ్జామ్స్ రాయి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సంవత్సరం మళ్ళీ waste అయిపోతుంది. సంవత్సరం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇదే చదవడం. ఈ ఎగ్జామ్స్ రాసి అక్కడ 1 వీక్ ఉండి వారం రోజులు అయిపోయి 10 రోజులు ఎక్కడ అయిపోతుంది. ఉన్నట్టు ఉంటుంది. ఎగ్జామ్స్ రాసినట్టు ఏం కాదు, ఉంటుంది. మళ్ళీ ఇంకో రికవర్ అన్నీ అయిపోతావు, చేస్తాను. నువ్వు అందరినీ చూసుకోవాల్సి వచ్చింది నువ్వే. సరేనా? చేస్తాను. అర్థమవుతుంది. ఎగ్జామ్స్ రాసి వచ్చేసాయి, నువ్వు ఏం రాయిపోయినా ఇంకా పాస్ చేసేస్తారు. అదే 9th కి ఏముంటది నువ్వు ఓన్లీ అటెండ్ అయితే చాలు. చెప్పు మాట్లాడు అది. నాతో మాట్లాడు మాట్లాడు ఇప్పుడు ఎట్లా తెలిసింది ఇది హోల్ ఉందని? అది మన మామూలుగా. నువ్వు ఆమెకి హాయసం వస్తుంది. ఆ. చిన్నప్పుడు వచ్చిందండి. అయితే ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు మన డాడీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళమనంటే హింస పంపించారు. అది కూడా బాగానే మాట్లాడి అర్థం వేసుకోండి మంచిగా. ఆ. అయితే తీసుకెళ్ళివండి. తీసుకెళ్తే పంపిస్తే అక్కడ చూస్తే డాక్టర్ గారు పంపించారు. అక్కడ టెస్టులు చేస్తే తెలుస్తుంది. చెప్పానంటే వద్దని చెప్తారు. ఓకే. హోల్ ఉంది అది చేయాలి. తీసేయాలా డబ్బులు అయిపోయిందానికి ఉమ్. ఒక 50,000 దాకా అయితే చూసుకొని రామన్నారు. ఇప్పుడు ఇది సర్జరీకి అయితే వాళ్ళు ఫ్రీ చేస్తారు. ఆధార్ కార్డు మనకి దానికి సంబంధించిన టెస్ట్ ఒక టెస్ట్ చేయడానికి 50,000 దాకా అయింది. అయితే మళ్ళీ మేము వెళ్తాం ఖర్చులో కావాలి కదా చెప్తారు అన్నప్పుడు అది కలిసి వస్తాం. సరే. మీ అబ్బాయికి ఎంతమంది? ఒక అమ్మాయి మళ్ళీ ఆమెకి అమ్మాయి. అమ్మాయికి ఇద్దరు అది మీరు ఆయన మాట్లాడి పంపించండి. ఎగ్జామ్స్ రాబట్టి అయితే లోపు మన వాళ్ళు మళ్ళీ వస్తారు. మళ్ళీ వస్తాం మేము ఒక 2 వారాలలో వస్తాం. సంబంధించి వరకు టెస్ట్ కాడికి ట్రై చేస్తాం. ఓకే. సరేనా? మంచిది, మంచిగా రాయి ఎగ్జామ్స్. చెప్పు. పర్లేదు, నీకు తగ్గిపోతుంది మొత్తం. ఓకే, బ్యాన్ మొత్తం నువ్వే చేసుకోవాలి. తిన్నావా? ఆ? ఏం కూర? ఏం కూర? పప్ప నాకు పెడతావన్ను? పెడతావా? తినొచ్చేసాను. నువ్వు తిన్నావా?